శ్రీ 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 పరమహంస సద్గురు పులాజీ బాబా సిద్ధ మహాయోగ పీఠం శక్తిపాత యోగాచార్యుని చరణ కమలాలకు అనంత కోటి ప్రణామములు. పరమాత్మ భక్తజనులకు నమస్కారములు. ఆధ్యాత్మిక అరుణోదయ జీవన జాగృతి. శ్రీ ఘనశ్యామ్ ఖాందారే, పట్నాపూర్. శ్రీ పులాజీ బాబా గారి ఇంటి దగ్గరలో శ్రీ నారాయణ ఖాందారే గారు నివసిస్తుండేవారు. వారు సజ్జనులు, నిర్మల హృదయం గలవారు మరియు జ్ఞానవంతులై ఉండెను. పంచాయతీలో శ్రీ పులాజీ బాబా గారు న్యాయము మరియు సత్యం కోసం న్యాయపరమైన నిర్ణయాలు చేసేవారు. ఇటువంటి సత్యమైన నిర్ణయము నిశ్చలమై ఉండాలి మరియు బాబా గారు ఎల్లప్పుడూ ఇలాగే సత్యమైన న్యాయం చేయాలి. దీనికోసం బాబా గారికి శ్రీ నారాయణ ఖాందారే ఎల్లప్పుడూ బాబా గారిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఇలా అనేవారు: మనిషి అయితే వయస్సులో చిన్నవాడు, పేదవాడు, కానీ వారు ఎటువంటి భేదభావం చేయక సత్యం వైపు నిలబడి న్యాయ నిర్ణయాలు చేసే నిజమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు శ్రీ పులాజీ బాబా గారు. ఈ విధంగా గ్రామంలోని ప్రముఖ వ్యక్తుల ముందర బాబా గారిది సత్యమైన ప్రవృత్తిని ప్రేరేపిస్తూ ఉండేవారు మరియు స్వయంగా కూడా సత్యమైన ప్రవృత్తిని పాటిస్తూ ఉండేవారు. శ్రీ నారాయణ ఖాందారే గారికి రాజారాం మరియు ఘనశ్యామ్ ఖాందారే అనే ఇద్దరు కొడుకులున్నారు. వారి ఇంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. చాలా కఠినమైన పరిస్థితిలో జీవితం గడుపుతుండేవారు. ఆ సమయంలో ఘనశ్యామ్ వయస్సు దాదాపు 9-10 సంవత్సరాలు ఉండవచ్చు. ఆ సమయంలో ఈ ప్రసంగం అప్పటిది. ఒకరోజు శ్రీ పులాజీ బాబా గారు వాకిట్లో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఘనశ్యామ్ స్నానం అయిన తర్వాత ఒక చెంబులో నీళ్లు నింపుకొని శ్రీ హనుమంతుని మందిరం వైపు వెళ్తున్నాడు. అది చూసి అప్పుడు బాబా గారు ఘనశ్యామ్ను తన దగ్గరికి రమ్మని పిలిచారు. కానీ బాబా దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ దగ్గరలోని గురుమాత గారు కూర్చొని ఉన్నారు. అప్పుడు గురుమాత ఘనశ్యామ్తో ఇలా చెప్పారు: నాయన ఘనశ్యామ్, నీకు బాబాజీ రమ్మని పిలుస్తున్నారు, వారి వద్దకు వెళ్ళు. గురుమాత చెప్పినందువల్ల ఘనశ్యామ్ బాబా గారి దగ్గరికి వెళ్ళారు మరియు వెళ్ళి అలాగే నిలబడినారు. ఆ సమయంలో ఎటువంటి సంఘటన జరిగిందంటే దాని ఉల్లేఖనం ఇప్పటి వరకు ఏ గ్రంథంలో కూడా లేదు కావచ్చును మరియు ఎవరు కూడా ఉల్లేఖించలేదు. ఒక మహాత్మా తన ఉన్నతమైన యోగ స్థితిలో ప్రవేశించినప్పుడు, అనగా విదేహి అవస్థలో సామాన్య జనులను ఎలా ఉద్ధరిస్తారు అనేది అదే సంఘటన ఘనశ్యామ్కు జరిగింది. ఎప్పుడైతే ఘనశ్యామ్ బాబా గారి దగ్గరికి వెళ్ళి నిలబడినారో అలాగే బాబా గారు ఘనశ్యామ్ యొక్క 2 కాళ్ళను చేతిలో పట్టుకొని వారిని దర్శించుకొని పాదాభివందనం చేశారు. తర్వాత ఘనశ్యామ్కి ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు అని అన్నారు. అమాయకుడైన ఆ బాలకునికి ఏమీ అర్థం కాలేదు. అలాగే ఇంటికి వెళ్ళిపోయారు. ఘనశ్యామ్ వెనుకనే బాబా గారు వారి ఇంటికి వచ్చి లోపలికి ప్రవేశించారు. ఇంటిలోని అన్ని పాత్రల్లో చేయి వేస్తూ మరియు ఉన్నది ఉన్న చోటనే పెట్టేస్తుండేను. ఈ విచిత్రమైన దృశ్యాన్ని చూసి ఘనశ్యామ్ తల్లి శ్రీమతి అరుణాబాయి భయపడిపోయింది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఆమె బాబా గారికి ఇలా అన్నది: బాబాజీ, మీరు మా ఇంటి లోపలికి వచ్చి ఇలా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? హే ఈశ్వర, నా వల్ల ఏమి అపార్థం జరిగింది? నేను ఏమి తప్పు చేశాను? ఇలా చెప్తూ బాధపడింది. పాత్రలలో చేయి వేసి చూడటం ఆపేసిన తర్వాత బాబా గారు అకస్మాత్తుగా అరుణాబాయి ఒడిలో ఒక చిన్న బాలుడు పడుకునే విధంగా కొన్ని క్షణాలు పడుకొని తక్షణమే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏ రోజైతే బాబా గారు ఘనశ్యామ్ ఇంటిలో ఆ విధంగా ప్రవర్తించనో ఆ రోజు ఘనశ్యామ్ ఇంట్లో ఉన్న పాత్రలో ఏ మాత్రం ధాన్యం లేకుండెను మరియు 1 రూపాయి కూడా లేకుండెను. శ్రీమతి అరుణాబాయి బాబా గారికి మనసు పూర్తిగా నమ్ముతుండెను. ఇంటిలో జరిగిన సంఘటన గురించి ఆమెకు అర్థం కావడం అసాధ్యమైంది. ఆ సంఘటనకు సంబంధించి చాలా భయమైంది మరియు ఆమె తానే తప్పు చేశానని భావిస్తుండెను. ఇదే ఆమె మనసులో సంశయం మొదలైంది. ఈ సంశయాలకు సమాధానం గణపతి వాడ్గురే గురూజీ గారు ఇస్తారని ఆమెకు బాగా తెలిసింది. ఎందుకంటే గురూజీకి బాబాజీ గురించి బాగా తెలుసు. అందువల్ల ఆమె ఆలస్యం చేయకుండా గురూజీని కలుసుకోవడానికి ఘోటి గ్రామానికి వెళ్ళింది. గురూజీని కలిసిన తర్వాత జరిగినదంతా వివరంగా చెప్పింది.
తనలో ఉద్భవించిన సంశయం, భయం గురించి కూడా చెప్పింది. అప్పుడు గణపతి గురూజీ చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పారు, నీవు ఏమాత్రం భయపడే అవసరమే లేదు. కానీ ఒక్క మాట సత్యమైనది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ధనధాన్యాలు, సంపత్తి మొదలైనవి పోగొట్టుకొని కూర్చున్నారో అదంతా కొన్ని నెలల్లోనే మీకు తిరిగి లభిస్తుందని అనిపిస్తుంది. మీ ఇల్లు 3 పువ్వులు 6 కాయలుగా తనకు తానే నిండిపోయే సమయం వచ్చింది. ఈ విధంగా ఈ సంశయానికి తగిన సమాధానం విన్న తర్వాత శ్రీమతి అరుణాబాయి మనసుకు సమాధానం అయింది. ఏ రోజైతే శ్రీ పులాజీ బాబా గారు శ్రీమతి అరుణాబాయి ఇంటికి వెళ్ళి పాత్రలో చేయి వేసి చూసినప్పటి నుండి కొన్ని రోజుల్లోనే అద్భుతమైన మహిమ మొదలైంది వారికి. ఆమె ఇల్లు ధనధాన్యాలతో నిండిపోయింది. వారికి 3-4 జతల ఎద్దులతో వ్యవసాయం, పొలము పనులు అభివృద్ధి చెందడం ప్రారంభమై ఇంటిలో సుఖశాంతి సమాధానం నెలకొన్నది. ఇక్కడ ఒక్క ఉదాహరణ మాత్రమే ఆధ్యాత్మిక అరుణోదయ గ్రంథంలో ఇవ్వబడింది. కానీ వేల భక్తజనులకు వారికి బాబాగారి నమ్మడం వలన వారికి దరిద్రం దూరమై దశానారాయణ్ణి చేసే యోగ్యత, సమర్థత బాబాగారిలో ఆ శక్తిపాత యోగాచారునికి ఉందేమో. అందుకనే యోగుల మహిమలు వర్ణించరావని శారదాదేవి నిజంగా చెప్పింది కావచ్చు. అందుకనే విదేహీ మహాత్ముల యోగ లక్షణాలు, ఆ యోగ లహరి ఈ విధంగా ఉంటుంది. ఎంతటి పేదవారైనా వారు వాళ్ళ ఇల్లు సుఖశాంతులతో, సిరి సంపదలతో ఉంటుందనేది ఈ ఒక్క ఉదాహరణ ద్వారా చెప్పగలుగుతున్నాము. అందుకే సంతు మహాత్ములను నమ్మండి, వారి జ్ఞానోపదేశాలను వినండి. నిష్కల్మషమైన హృదయంతో వారిని ధ్యానం చేసినచో ఆ భగవంతుడే అన్ని సమకూరుస్తాడన్నది వాస్తవం. जय सद्गुरु पुलाजी बाबा, सब संतन की जय। बाद ऐसा चलते चलते किसको बुलाना, थप्पड़ मारना, जाओ किसको बुलाना, उसके पाँव पड़ना। अब पाँव पड़ा सो बच्चा है गांव में घनश्याम बोलने का, पाँव पड़ना, जाओ बोला। तो उसके घर में क्या था कि उन्होंने गया कि मैं भागते उसके घर में गया, उसके पीछे पीछे गया कि बस वो जाके घर में तो हुंडिया उतार, ये उतार, गुम्मी देखो, ये धोखे देखा, तो कुछ भी घर में नहीं था उसके। गया तो उसकी माँ आई, तो मैं भी उसको माँ बोलता था। उसके मांडी पे सो गया, मैं रोया, रो के भाग आया। फिर बाद बोले क्या है क्या नहीं, तो गुरुजी के पास गए, घोटी में था वो मास्टर, वहाँ गए तो उन्होंने बोला माँ वो पागल नहीं, कुछ ना कुछ है, तो घबराना नहीं, बहुत नहीं, कुछ भी नहीं, तेरे को कुछ ना कुछ प्राप्त होता बोला उन्होंने। अब होने का बाद और ये काइल 1 साल गिरने का बोलते ग्रह नीचे उतरा था, 4-5 साल की बात है वो। तो एक मुसलमान अमी साहब था, तो हमेशा पूछते रहता बाबा क्या करता, कैसा रहता, जंगल में क्या खाता, कौन उसके साथ रहता है, वो तो कैसे करता था, गांव में था वो। फिर एक दिन मैं गांव में गया मास्टर के घर को, तो वो आया आमी साहब, बोले बाबा जी ये पूरे लोग डर रहे भारत में, ये काइल के बारे में तुम्हारा क्या विचार है। तो मला साहब वो मुझे मालूम नहीं, वो समझता नहीं। तो गुरुजी का पहले रह जाओ ना आज गाँव में, मैं बोला ठीक है। तो गुरुजी घर को सो गया। मैं सोने के बाद क्या हो गया, उस दिन खाब भी नहीं गिरा, अच्छा बुरा खाब भी नहीं गिरा, उठ के बैठा तो गुरुजी बोला मैं अब आमिन साहब आता, मैं क्या बोलूं, आज तो खाब भी नहीं गिरा, तो क्या बड़ी ये बात है, क्या बोलना, ठीक है बड़ी। उतने में आया क्या गुरुजी आए बैठे, तो उन्हें आए बराबर क्या बोलता था, शुरू करो बोलता था बातें। तो मैं ऐसा बोल के बैठ रहा, अब भी बाबा बोले कि आज खा भी नहीं गिरा तो साहब को क्या बोलना है। तो उन्होंने क्या बोला, खाप नहीं गिरा, नहीं बोले। मास्टर बोले डरने की बात नहीं,
डरने की बात ही नहीं, कुछ भी नहीं होता बोले। तो मैं बोला क्यों ऐसा हो? तो उसमें थोड़ा मेरे को आनंद मालूम होगा। उन्होंने बातें पूछने के बंद कर दिया। तो बोले अपने भारत में ऐसे महात्मे हैं, एक ग्रह नीचे गिरने का आना और ऊपर जाना बोले तो बहुत बड़ी बात है। बोला उन्होंने कि अपने भारत में महात्मे की शक्ति है, वो आए तो भी ये यहाँ गिरने का है तो अपने दृष्टि से पहाड़ से वो पहाड़ के ऊपर डाल देते। बोले जब मैं रोना आया, वो बात सुने के एकदम रोना आया। देखो बोले ये है बोले। तो ऐसे कुछ बहुत हो गए जब से पूरा अब ये काम चालू है। अब कितने लोग साक्ष्य, लाखों साक्ष्य ले सकते इसके बारे में, अब ज्यादा बोल नहीं सकता। एक मिनट अब ये पांव पड़ा सो घनश्याम है, देखो సద్గురు శరణం. ధన్యవాదాలు.